భగవంతుడు అంటే ఆనందం కదా. గాడ్ ఈజ్ బ్లిస్. గాడ్ ఈజ్ బ్లిస్ అంటే ఆయనకు బాధలు గీదలేం లేవు. భగవంతుడు మనల్ని వీడక ఎల్లకాలం అనాదిగా మన హృదయాలలోనే ఉన్నాడు. ఎందుకున్నాడంటే టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ టు అస్ హౌ టు లివ్. టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ టు అస్ హౌ టు లివ్. అంటే భగవంతుడికి దుఃఖం అనేది లేదు, ఆనందమే ఆయన. గాడ్ ఈజ్ బ్లిస్ అంటే మనం కూడా, మీరు కూడా ఇట్లానే జీవించాలి, మనం కూడా ఇలాగే జీవించాలి. అంటే ఆయన మనలో అనాదిగా ఉండి ఎట్లా జీవిస్తున్నాడో అలానే మనము ఈ జీవితంలో జీవిస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. అంటే వెరీ సింపుల్. సో ఇప్పుడు ఈ జీవితంలో మన బాధలకైనా దుఃఖాలకైనా కారణమేమి? కోరికలు ఒకటి, ఇంకా కోరికలు. ఇక్కడ మెయిన్గా ఏమంటే మమకారం. మమకారం, నేను నాది అనే భావన వల్లనే మనకు బాధలన్నీ. ఎందుకంటే మన జీవితంలో మనకు బాధలు ఎందుకు వస్తున్నాయంటే కొన్నింటిని మనవి అనుకుంటున్నాం, కొన్నింటిని మనవి కావు అనుకుంటున్నాం. మనవి కావు అనుకున్న వాడితో మనకి ఎప్పుడు బాధ లేదు. అది ఎట్లా పోయినా ముందుగా వీఆర్ లీస్ట్ బాధడ్. ఏవైతే మనవి అనుకుంటున్నామో అంటే దానే మమకారం. మమకారం అంటే అటాచ్మెంట్ విత్ ద థింగ్స్. సో ఈ మమకారం వల్లనే మనము బాధల్లో మునిగి ఉన్నాం. అంటే మరి బాధలు లేకుండా ఉండాలి అంటే వీటన్నిటికీ దూరంగా పరిగెత్తిపోవాలని ఒక డౌట్ వస్తుంది కదా. అదే మరి దీంతో ఉన్నప్పుడు అటాచ్మెంట్ ఉంటుంది, భార్యతో, పిల్లలతో, ఫ్రెండ్స్తో, అందరితో అటాచ్మెంట్ ఉంటుంది మనకు. మరి బాధలకు దూరం కావాలంటే ఇవన్నీ విడిచిపెట్టి ఎక్కడైనా అడవులు పోవాలని అటువంటి వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. అంతా విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. సో బాధలకు కారణం ఎల్లవేళలా ఈ పరిసరాల నడుమ మనం జీవించేది కారణం కాదయ్యా. నెంబర్ 1, నువ్వు నీ భార్య పిల్లలతో జీవించినప్పుడు నీకు సర్టన్ డ్యూటీస్ ఉన్నాయి, నువ్వు అవి చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ థింగ్. మరి డ్యూటీస్ భార్య పిల్లలకు నేను ఎందుకు చేస్తున్నా? మమకారం వల్లనే చేస్తున్నా కదా. అంతే కదా, మమకారం వల్లనే వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నా. మరి అటువంటిప్పుడు మరి వాళ్ళకి ఏమైనా అయితే నాకు బాధలు ఉన్నాయి, బాధలు వస్తాయి. వాళ్ళకి ఏమైనా ఇదైతే ఐ ఫీల్ అన్హ్యాపీ. అంతే కదా. సో ఇక్కడ భగవంతుడు మనలో జీవించేది ఎందుకంటే నేను కూడా నీటిని విడవకుండా ఎప్పుడు నీతోనే జీవిస్తున్నానే. భగవంతుడు మనల్ని విడవకుండా ఎప్పుడు మన హృదయాలలోనే జీవిస్తున్నాడు. కానీ మన జీవితం అంతా ఇంత బాధామయమై ఉన్నప్పుడు ఆయన మనల్ని వదిలి ఎక్కడో దూరం పోవడం లేదు, మనలో ఉంటూనే ఆయన ఆనందంగా ఉన్నాడు. అంటే ఆయనలాగానే మనము మన ఇంట్లో, అంటే మన ఇల్లు అంటే ఇప్పుడు మన శరీరం అనుకుందాం, మన ఇంట్లో మనం భగవంతుడిలా కూడా మనం జీవించగలం, ప్రొవైడెడ్ మమకారం లేకుండా జీవించాలి. మమకారం లేకుండా జీవించాలంటే మరి పిల్లవానికి జ్వరం వస్తే నేనేం పట్టించుకోకుండా ఉండాలని, అప్పుడు ఐఎమ్ హ్యాపీ అంటే అట్లానా అనే క్వశ్చన్ వస్తుంది. అది కాదు, దానికి మన భగవంతుని గురించి తెలియాలని, అంటే మన డ్యూటీస్ మనం చేయాలి. భగవంతుడు దాన్నే ఏమన్నాడంటే డిటాచ్డ్ అటాచ్డ్. సో గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్ విత్ డిటాచ్డ్ అటాచ్మెంట్. ఈజ్ హ్యాస్ అటాచ్మెంట్ విత్ అస్. ఎందుకు అటాచ్మెంట్ ఉంది? మనం ఏ పని చేయాలన్నా చైతన్యం అక్కడి నుంచే కదా రావాల్సింది. మంచి పని చేయాలన్నా, చెడు పని చేయాలన్నా, దేనికైనా చైతన్యం ఆయన నుంచే రావాలి. చైతన్యం అంటే హెల్ప్ అనుకోండి, డబ్బు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన సహాయము సహకారము లేనిదే మనం ఏం పని చేయలేం, ఏ పని చేయలేం. అలాగే మనము కూడా మన చుట్టూ మన పిల్లలు వీళ్ళతో ఉన్నప్పుడు యాజ్ అవర్ డ్యూటీ వీ షుడ్ డూ, వీ షుడ్ హెల్ప్ దెమ్. అంటే వాళ్ళకి చైతన్యం ఇవ్వడం అంటే ఏంది? వాళ్ళు ఏ పని చేసినా మనం స్ట్రెంగ్త్ ఇవ్వాలి. స్ట్రెంగ్త్ అంటే నాట్ ఓన్లీ స్ట్రెంగ్త్ అని కాదు, స్ట్రెంగ్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్, స్ట్రెంగ్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అడ్వైస్, స్ట్రెంగ్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫుడ్ ఫర్ దెమ్ డైలీ, వాళ్లను శీతోష్ణాల నుంచి రక్షించడం, ఇవన్నీ స్ట్రెంగ్తే. సో వాళ్ళు చేసే అన్ని పనులకు మనము సహాయపడాలి. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, అది మన
కర్తవ్యం, దాన్ని మనం చేయాల్సిందే. ఎట్లయితే భగవంతుడు మనం ఏ పని చేసినా మనకు శక్తిని ఇస్తున్నాడు. ఆయన శక్తి లేకుండా మనం ఏం పని చేయలేం. మంచి పని చేయాలన్నా భగవంతుడి శక్తి కావాలి, చెడ్డ పని చేయాలన్నా భగవంతుడి శక్తి కావాలి. హీ ఈజ్ హెల్పింగ్ అస్ ఫర్ గుడ్ వర్క్ అండ్ బ్యాడ్ వర్క్. సో హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ అస్, హీ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ విత్ అస్, బట్ హీ ఈజ్ నెవర్ అన్హ్యాపీ. హీ ఈజ్ నెవర్ అన్హ్యాపీ. సో మనము కూడా మన పరిసరాలలో మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, నంబర్ 1. అట్ ద సేమ్ టైం మనకు అలాటెడ్ డ్యూటీస్ చేయాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. యూ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ ఆర్ అవే ఫ్రమ్ ది సొసైటీ. అక్కడ మనము డిటాచ్డ్ అటాచ్మెంట్ చేసుకోవాలి. డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటే డ్యూటీ చేయడము, బట్ నాట్ విత్ అన్వాంటెడ్ అటాచ్మెంట్. అన్వాంటెడ్ అటాచ్మెంట్. సో దీనికి మనం సింపుల్ ఎగ్జాంపుల్గా, అంటే మనం లాస్ట్ టైం చెప్పినా మీరు లేరు కాబట్టి మళ్ళా చెప్తున్నాం. డిటాచ్డ్ అటాచ్మెంట్, యాజ్ ఏ డాక్టర్ ఒక పేషెంట్ నా దగ్గరికి వస్తాడు, మనకి ఏదో జ్వరం వస్తుంది, ఐ రైట్ మెడిసిన్, వాడు తీసుకొని వెళ్ళిపోదు. ఐ ఫర్గెట్ హిమ్ నెక్స్ట్ మూమెంట్, ఐఎమ్ నాట్ బాదర్డ్. మళ్ళీ వాడు 2-3 రోజులు అయినాక వచ్చినప్పుడు తక్కువ అవుతుంది అంటే మంచిది, తక్కువ అవ్వకుంటే ఏదో మందు మారుస్తుంది. బట్ నా కేసులో సపోజ్ మై గ్రాండ్ సన్ గెట్స్ ఫీవర్, వానికి కూడా సేమ్ మెడిసినే ఇస్తున్నా నేను. బట్ ఎవరీ 4th hour ఐ గో అండ్ సీ హౌ ఈజీ. సపోజ్ వానికి నెక్స్ట్ డే వాడికి జ్వరం తగ్గకుంటే ఐ ఆమ్ అన్హ్యాపీ, ఐ ఆమ్ వరీడ్. ఈజ్ ఇట్ నాట్? బట్ ద సేమ్ ఈజ్ నాట్ ద కేస్ విత్ ది పేషెంట్. బట్ ఇద్దరి వరకు నా డ్యూటీ సేమ్. వీనికి రాసిన మందులో వానికి రాసిన, యాక్చువల్లీ పని చేసేది మందు. సో ఇక్కడ బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఐ ఆమ్ మేకింగ్ మై సెల్ఫ్ అన్హ్యాపీ. But I am doing my duty by giving the providing drugs for his disease, whatever it is. అట్లాగే మనం కూడా భగవంతుని భగవంతుని పరిసరాలు, భగవంతుని మన పరిసరాలు ఎట్లయితే భార్య పిల్లలు, మన హృదయంలో ఉన్న భగవంతుని పరిసరాలు మనం. కాబట్టి మన అన్ని పనుల్లో ఆయన హెల్ప్ చేస్తాడు, మనకు కావాల్సిన హెల్ప్. బట్ ఈజ్ హ్యావింగ్ ఎ డిటాచ్డ్ అటాచ్. సో అలా మనం ఉండాలి, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ డిటాచ్డ్. సో మెజారిటీ ఏం చేస్తారు, కొద్దిగా స్పిరిచువాలిటీలో పోగానే 2 రోజులు కళ్ళు మూసుకోగానే దీని నుంచి పరిగెత్తిపోతారు, ఇక్కడ నాకు కుదరలేదని. దట్ ఈజ్ నోన్ యాజ్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్. సో దే ఆర్ హ్యావింగ్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, దే రన్ అవే ఫ్రమ్ దీస్ పీపుల్. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అర్థమైందా? సో యూ షుడ్ హ్యావ్ ఎ డిటాచ్డ్ అంటే అక్కడే ఉండాలి. బట్ యూ క్యాన్ యువర్ సెల్ఫ్, యూ క్యాన్ మేక్ యువర్ లైఫ్ హ్యాపీ ప్రొవైడెడ్ యు ఆర్ హ్యావింగ్ డిటాచ్డ్ అటాచ్మెంట్. అంటే దట్ ఈజ్ అటాచ్మెంట్. ఇన్ డిటాచ్డ్ అటాచ్మెంట్ అనే పదం లోపలనే అటాచ్మెంట్ అని ఉన్నది. ఇట్ ఈజ్ నాట్ ఎ డిటాచ్మెంట్, ఇట్ ఈజ్ ఎ డిటాచ్డ్. సో అలా మనము జీవించగలిగితే ఈ భౌతిక జీవితంలోనే, ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్ సరౌండింగ్ అస్, వీ కెన్ బీ ఆల్వేస్, వీ కెన్ బీ హ్యాపీ ఆల్వేస్. ఓకే. సో ఈ డిటాచ్డ్ అటాచ్మెంట్ వల్ల ఈ మమకారాన్ని కొంచెం మనం దూరం అయితే మన ఈ జీవితం లోపలనే మనకు హ్యాపీనెస్ కాదు, మనకు స్పిరిచువల్లీ ప్రోగ్రెస్ కూడా మనకైతే, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా మనకు అవుతుంది. అంటే యూ షుడ్ నెవర్ రన్ అవే ఫ్రమ్ లైఫ్, డూ ద డ్యూటీస్ ఆఫ్ లైఫ్ విత్ డిటాచ్డ్ అటాచ్మెంట్. సో దీనివల్ల మనకు 2 లాభాలు ఏమున్నాయంటే, మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండి ఆల్సో విల్ బి హ్యాపీ, నంబర్ 1. నాట్ ఓన్లీ దిస్ థింగ్, నీకు శ్రేయస్సు కూడా కలుగు. శ్రేయస్సు అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా నీకు తప్పకుండా కలుగు. యాక్చువల్లీ ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి, ఏమైనా చేయాలనుకుంటే మనకు అడ్డొచ్చేది ఏమిటి? మనసులో మన చుట్టూ పరిసరాలలో ఉన్న బాధలన్నిటికీ మనం అటాచ్మెంట్ పెట్టుకుంటే నువ్వు ప్రాపర్గా నీ ఆధ్యాత్మిక సాధన నువ్వు చేయలేవు. మనస్సుతో నీ పరిసరాలతో అన్వాంటెడ్ అటాచ్మెంట్, ఇది ప్లీజ్ రిమెంబర్, డిటాచ్మెంట్ కాదు, అన్వాంటెడ్ అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు
ఈ భౌతిక జీవితంలో నువ్వు నంబర్ 1 సుఖంగా ఉండలేవు. భౌతిక జీవితంలోనే కాదు సుఖంగా ఉండలేకపోవడము, నీకు ఆధ్యాత్మిక ప్రగతి కూడా కలగదు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనకు కావలసింది ఏమిటి? మనకు మనస్సు, అంతే కదా. అందుకే దాన్ని రాజయోగము అన్నాడు. సో మీరు ఒకసారి మెడిటేషన్ కూర్చోగానే ఈ పరిసరాలలో మీకు అన్వాంటెడ్ అటాచ్మెంట్ వల్ల వచ్చిన ఆలోచనలన్నీ ముసురుకుంటాయి. యూ కాంట్ మెడిటేట్ ఆన్ ది డివైన్ లైట్ ఆర్ ఆన్ గాడ్ హూ ఈజ్ ఇన్ యువర్. కాబట్టి ఈ డిటాచ్డ్ అటాచ్మెంట్ వల్ల మన మనస్సులోని ఆలోచనల సంఖ్య గ్యారంటీగా తగ్గుతుంది. గ్యారంటీగా తగ్గుతుంది. దాంట్లో అనుమానమే లేదు. సో ఇక్కడ ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ మీకు అడుగుతుంది, అవే ఫ్రమ్ ది టాపిక్. దెర్ ఈజ్ డివైన్ లైట్ ఇన్ మై హార్ట్ అని మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక థాట్ వచ్చింది. అంటే ఐఆమ్ మెడిటేటింగ్ అనే ఒక థాట్ ఉంది మీకు. నేను ధ్యానము చేస్తున్నాను అనే ఆలోచన దేనికి వచ్చింది? మీ మనస్సుకి. నేను ధ్యానం చేస్తున్నాను అనే ఒక థాట్ ఉంది. ఇది ఎక్కడ? మైండ్. నేను దేని గురించి ధ్యానం చేస్తున్నాను? నా హృదయంలో ఉన్న భగవంతుని గురించి ధ్యానం. నేను ధ్యానం చేస్తున్నాను. నంబర్ 1, నేను నా హృదయంలో ఉన్న భగవంతుని గురించి ధ్యానం చేస్తున్నాను. సో నీ మనస్సు ద్వారా నీవు నీ హృదయంలో ఉన్న భగవంతుడితో అనుసంధానమైన, అంటే యూ హ్యావ్ డెవలప్డ్ ఏ కాంటాక్ట్ టు ద డివినిటీ విచ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్. ఇది సింపుల్, కాంప్లికేటెడ్ ఏం లేదు. సో మనస్సు ద్వారా హృదయంలో ఉన్న డివినిటీని గురించి నీవు ఆలోచిస్తున్నావు. అది నీ మైండ్లో ఉంది. ఐఆమ్ మెడిటేటింగ్ అనే థాట్ ఉంది. ఐఆమ్ మెడిటేటింగ్ ఆన్ వాట్? ఏ డివినిటీ ఇస్. అంటే నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఈ డివినిటీ అనేది వేరే ఇంకొకటి ఉన్నది, నేను ఆ డివినిటీ గురించి ధ్యానం చేస్తున్నాను. అంతే కదా మనం చేసేదంతా అదే. సో నీ ఆలోచన ద్వారా నీలో ఉన్న డివినిటీతో నువ్వు అనుసంధానం అయినావు. సో ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను, నేను నా హృదయంలో ఉన్న డివినిటీ గురించి ధ్యానం చేస్తున్నాను అనుకున్నంతసేపు అది కాదు కదా మనకు కావాల్సింది ఏంది? మనం ధ్యానం చేస్తున్నాను అంటే మనలో ఉన్న భగవంతుడికి నడుమ ఒకటి అడ్డంకుంది. భగవంతుడిని దూరం చేసుకొని ఆయన గురించి ఆలోచిస్తున్నావు కదా. సో భగవంతుడికి మనస్సుకి డివినిటీకి నడుమ అంతరంలో ఏదుంది? వాట్ ఈజ్ దేర్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ ది డివినిటీ ఇన్ యువర్ హార్ట్? థాట్. యువర్ థాట్ ఈజ్ దేర్, అంతే కదా. మనస్సు ద్వారా ఒక ఆలోచిస్తున్నావు, డివినిటీ నా హార్ట్లో ఉంది. కాబట్టి భగవంతుడికి నీకు నడమనున్నది ఒక ఆలోచన. ఈ ఆలోచన ద్వారా నువ్వు భగవంతుని గురించి ఆలోచిస్తున్నావు. అది నంబర్ 1. భగవంతుడికి నీకు మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేసింది ఈ ఆలోచనే. భగవంతుడికి నీకు మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేసింది ఆలోచన, అంతే కదా. నేను నా హృదయంలో ఉన్న భగవంతుని గురించి ఆలోచిస్తున్నా అంటే ఒక ఆలోచన ఉంది ఇద్దరు నడుమ. సో నీకు భగవంతుడికి దూరం తక్కువ కావాలంటే ఏం జరగాలి? ఈ ఆలోచన పోవాలి. ఈ ఆలోచన అనేది నీ మనసును భగవంతుడితో అనుసంధానం చేస్తున్నది, నో డౌట్. అట్ ది సేమ్ టైం ఈ ఆలోచన అనేది ఇట్ ఈస్ డిఫరెన్షియేటింగ్. నేను భగవంతుడిని గురించి ఆలోచిస్తున్నా. సో భగవంతుడికి నీకు నడుమ ఒక ఆలోచన ఉంది. సో ఈ ఆలోచన డిసప్పియర్ అయినప్పుడే దాన్నే థాట్లెస్ స్టేట్. వెరీ సింపుల్, థాట్లెస్ స్టేట్ అంటారు. మనం ఎంతసేపు మెడిటేషన్ చేసినా ఎంతసేపు ధ్యానం చేసినా ఏమనుకుంటాం? 2-3 నిమిషాలు నన్ను నేను మర్చిపోయినా సార్, నన్ను నేను మర్చిపోయినా. అసలు నిన్ను నీవు గుర్తుంచుకోవడానికి కారణం ఏంటి? ఇంతసేపు ఆలోచన. నిన్ను నీవు గుర్తుంచుకోవడానికి కారణము ఆలోచన. వెరీ సింపుల్. ఏం ఆలోచన? నువ్వేం చెడు ఆలోచనలు చేస్తలేవు. మెడిటేషన్లో యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బ్యాడ్. వేరే ఆలోచనలే మర్చిపో. నేను డివైన్ లైట్ గురించి ఆలోచిస్తున్నా అనే థాట్ ఉంది నీకు.
కాబట్టి ఈ ఆలోచన కూడా ఫైనల్లీ పోవాలి. ఈ ఆలోచన ఎప్పుడు పోతుంది? మనస్సు డివినిటీ దగ్గరకు వచ్చేసి అది ఒకటైనప్పుడే ఆలోచన పోతుంది. ఆలోచన రహిత స్థితి. కాబట్టి మనలో ఉన్న డివినిటీకి మనకు మధ్యలో డిస్టెన్స్ను క్రియేట్ చేసింది మన మనస్సు ఆలోచనల సమూహం. మైండ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ థాట్. సో నౌ యూ ఇమాజిన్, ఇది డివినిటీ, ఇది నా మైండ్, ఒక థాట్ ఉంది 1 furlong, ఇంకొక థాట్ వస్తే ఇంకా 2 furlong, ఇంకొక థాట్ వస్తే ఇంకా 3 furlong, అంతే కదా. సో మనస్సు భగవంతుడికి ఇంత దూరం కావడానికి కారణం మన ఆలోచన, ద నంబర్ ఆఫ్. సో నీ మనస్సులో ఆలోచనల సంఖ్యను బట్టి నీవు అతనికి అంత దూరంలో ఉన్నావు. 100 థాట్స్ అంటే 100 kilometers, 1000 థాట్స్ అంటే 1000 kilometers. సో మనం ఏం చేయాలి? భగవంతుడికి దగ్గరకు పోవాలంటే ఒక్కొక్క థాట్ అనేది, ఈ థాట్స్ అంటే కోరికలే, థాట్స్ అంటే వేరే, మీరు చెప్పింది కరెక్టే, థాట్స్ అంటే కోరికలే. సో ఈ కోరికలు తక్కువ అవుతున్న కొద్దీ నీకు భగవంతుడికి కల డిస్టెన్స్ తక్కువైపోతుంది. ఇంతవరకు బాగుంది. అసలు మనకు ఈ జీవితంలో మనకు గల కోరికలు ఏవి? కోరికల కారణం ఏంటి? నేను బాగుండాలి, నేను బాగుండాలంటే ఈ శరీరం నాది కాబట్టి ఈ శరీరము కంఫర్టబుల్గా ఉండాలి, ఈ శరీరము సుఖంగా ఉండాలి, నా భార్య సుఖంగా ఉండాలి, నా పిల్లలు సుఖంగా ఉండాలి. సో నీ కోరికలకు, నీ ఆలోచనలు పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి నైట్ వరకు ఆల్ యువర్ థాట్స్, ఆలోచనలు, ఆల్ యువర్ డిజైర్స్ ఆర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మమకారం. మమకారం అంటే చుట్టుపక్కల వాళ్ళే కాదు, నీ మీద నీకు మమకారం. నీ మీద అంటే నీ శరీరం మీద, నీ శరీరం మీద నీకు మమకారం వల్లనే ఇన్ని ఆలోచనలు. ఇవే ఆలోచనలు అండి. ఇంకా మన ఆలోచనలన్నీ అల్టిమేట్లీ దే ఆర్ ఆల్ లీడింగ్ టు ది డిజైర్స్ ఓన్లీ. డిజైర్స్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ థాట్. కాబట్టి నీవు డిటాచ్డ్ అటాచ్మెంట్తో ఉన్నప్పుడు ఆలోచనల సంఖ్య, కోర్కెల సంఖ్య తగ్గుతుంది. టోటలీ పోకుండా మొదటికన్నా కొద్దిలో తగ్గుతుంది. సో ఈ జీవితంలో అంటే ఇప్పుడు నేను స్పిరిచువాలిటీ చెప్పడం, ఈ భౌతిక జీవితంలో మనం బాధపడడానికి కారణమైన మమకారాలు. అంటే మనము ప్రేమించే పదార్థాలైన, వ్యక్తులైన, వస్తువులైనా గురించిన ఆలోచనలే మనకు బాధను కలిగిస్తుంది. అదే కదా, మనకు రెండే ఉంటాయి మన చుట్టూ, ఒకటి వ్యక్తులు, ఒకటి వస్తువులు. ఆ రెండు తప్పితే ఏమి లేదు ఈ ప్రపంచం. సో వాటి మీద నీకు గల మమకారం వల్ల ఏర్పడ్డ ఆలోచనలు, కలిగిన కోర్కెల వల్ల నీవు బాధలో ఉన్నావు. బాధలో ఉన్నావు కాబట్టి వాటిని వదిలిపోకూడదు. అట్లా వదిలిపోతే మనం బాధలో ఉన్నాడు, భగవంతుడు మనల్ని కూడా వదిలిపోయి సన్యాసం తీసుకోవచ్చు. భగవంతుడు ఎప్పుడు తీసుకోలే, అవునా? మనం ఎంత మంచివాళ్ళమైనా మన హృదయంలోనే ఉన్నాడు, మనం ఎంత దుర్మార్గులమైనా మన హృదయంలోనే ఉన్నాడా లేదు? ఒక దొంగ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఒక దుర్మార్గుడి హృదయంలో భగవంతుడు ఉన్నాడు, కళ్ళు మూసుకునేవాడు హృదయంలో కూడా భగవంతుడే ఉన్నాడు. ఏ హృదయాలలో ఉన్నా భగవంతుడు భగవంతుడిలానే ఉన్నాడు. కానీ ఒక దుర్మార్గుడి హృదయంలో ఉన్న భగవంతుడు బాధపడటం లేదు. ఒక మంచి మెడిటేషన్ చేసేవాడు హృదయంలో ఉన్న భగవంతుడు ఏమో ఆనందంగా, ఐఎమ్ వెరీ హ్యాపీ, వీడు ఏమో చాలా, ఈజ్ ఇండిఫరెంట్ టు బోత్ పాయింట్. సో అలాగే మనము డిటాచ్డ్ అటాచ్మెంట్తో ఉండి ఈ మమకారాన్ని తక్కువ చేసుకుంటే రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమి? ఈ ప్రపంచంలోనే నీవు హ్యాపీగా ఉండగలవు, ఈ ప్రపంచంలోనే నీవు హ్యాపీగా ఉండగలవు, ఈ ప్రపంచంలోనే స్వర్గ సౌఖ్యాలను కూడా నీవు అనుభవించగలవు. హ్యాపీగా ఉండడం అన్నా, స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం అన్నా, ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ది మైండ్, ఇట్ ఈజ్ ఏ మెంటల్ స్టేట్. అంతే కదా, ఇట్ ఈజ్ ఏ మెంటల్ స్టేట్. ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్నాము. సపోజ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది టాక్, యూ విల్ బీ సిట్టింగ్ ఆన్ థామ్స్. ఎప్పుడు 8 o'clock ఎప్పుడు లేచిపోవాలండి. టాపిక్ ఇస్ సేమ్. సపోజ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద టాపిక్, యూ విల్ ఫర్గెట్ ద టైం. వాట్ మోర్ టాపిక్ ఈజ్ సేమ్.
బట్ వన్ పర్సన్ ఈజ్ అన్హ్యాపీ, ది అదర్ పర్సన్ ఈజ్. సో దీనివల్ల వచ్చింది ఏమిటంటే మళ్ళీ దీనికి మళ్ళీ మనం రావాలి. కరెక్ట్గా మాట్లాడాలంటే అసలు మన జీవితంలో సుఖము లేదు, దుఃఖము లేదు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఈవెంట్స్ ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక డే అంటే ఏంది, జీవితం అంటే ఏంది, ఇట్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఈవెంట్స్. కొన్ని సంఘటనల సమూహమే ఒక దినం, కొన్ని సంఘటనల సమూహమే జీవితం. ఆ సంఘటనలను నీ మనస్సు ఏ విధంగా బేరీజు వేస్తుందో దాన్ని బట్టి నీకు బాధ. బట్ బై ఇట్ సెల్ఫ్ ఏ సంఘటన కూడా బాధాకరం కాదు, ఏ సంఘటన కూడా ఆనందదాయకము కాదు. అవును, ఒకవేళ సంఘటనే బాధాకరమైతే ప్రతివాడు ఆ సంఘటన వల్ల బాధపడడు. అవును, ఈ పక్షులు కాలిపోతుంది, ఆ ఇంట్లో వాడు బాధపడుతున్నాడు, ఇటోడు ఇది హ్యాపీ, ఇంకా నా ఇల్లు కాలేదు నాకే. సంఘటన అదే కదా. వై వన్ ఫెలో ఇస్ అన్హ్యాపీ, వై ది అదర్ ఫెలో ఇస్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ ఓన్లీ ది స్టేట్ ఆఫ్ మైండ్. సో ఇక్కడ కూడా మన ఎగ్జాంపుల్ వస్తుంది. వానికి ఆ ఇంటి మీద మమకారం ఉంది కాబట్టి బాధ, వీరికి మమకారం లేదు కాబట్టి. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకొని లెట్ us not live. సో మన అన్ని సంఘటనలు బై ఇట్ సెల్ఫ్ నైదర్ దే ఆర్ హ్యాపీ నార్ దే ఆర్ అన్హ్యాపీ. హౌ యూ రియాక్ట్ టు దట్ పర్టికులర్ ఇన్సిడెంట్, దాన్ని బట్టి. సో నీ మమకారం కలిగి ఉన్నప్పుడు ఇఫ్ మోర్ అటాచ్మెంట్ దాంట్లో ఉంటే ఏమవుతుందంటే యువర్ రియాక్షన్ విల్ బి మోర్ పెయిన్ఫుల్. అంటే వెరీ సింపుల్. కాబట్టి ఇక్కడ గురుగారు చెప్పిన ఈ సెకండ్ పాదుకా పంచక స్తోత్రంలో సెకండ్ లైన్ సనాతనాభ్యాం సుమనోహర, అది తర్వాత చెప్తాం. నమ జన ఇహ అమర భూరుహాభ్యాం. నమ అంటే నమమ, జన అంటే జనులు, ఇహ ఇక్కడే, అమర స్వర్గలోకము, భూరుహము కల్పవృక్షము. స్వర్గలోకము, కల్పవృక్షమున్న స్వర్గలోకంలో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో అటువంటి ఆనందాన్ని మమకారం, మమ అంటే మమకారము, నా మమ అంటే ఇదే మమకారం. ఇప్పుడు అర్థమైందా? సో ఈ జీవితంలోనే నా మమ, జన అంటే ఏ జనుడైతే, ఏ హ్యూమన్ బీయింగ్ అయితే నా మమ స్టేట్లో ఉంటాడో ఇక్కడే, అంటే వాడు ఎక్కడో స్వర్గం పోయే అవసరం లేదు, పూజలు చేసి ఇక్కడే వాడికి సౌఖ్యం వస్తుంది. ఏడుపు ముఖం ఉన్నవాడికి స్వర్గంలో పెడితే కూడా విల్ బి అన్హ్యాపీ. అర్థమైందా పాయింట్? సో నా మమ జన ఇహ, హియర్ ఓన్లీ, నౌ ఇట్ సెల్ఫ్, అమరభూరుహాభ్యాం, కల్పవృక్షము గల స్వర్గలోకంలో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మమకారము లేని జనుడు ఇక్కడే ఉంటాడు. ఇది గురువుగారు చెప్పిన. సో మమకారం లేకుండా ఉంటే, డిటాచ్డ్ అటాచ్మెంట్ వల్ల నీ మెటీరియలిస్టిక్ లైఫ్, భౌతిక జీవితము ఆనందదాయకంగా ఉంటుంది. ఇదే దాన్ని మరి మొదటి శ్లోకంలో మీరు రాలేదు కదా, మొదటి శ్లోకం స్టార్టింగ్ ఎట్లుంది, నమ శివాభ్యాం. అది కూడా మళ్ళీ అక్కడ ఏమంటే నమమ శివాభ్యాం, నమమ శివాభ్యాం. అక్కడ శివ అంటే శివులు కాదు, ఇక్కడ మనం శివ అంటే శ్రేయస్సు. శ్రేయస్సు అంటే స్పిరిచువల్. సో మమకారం లేనప్పుడు నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవుతుందని మొదటి శ్లోకంలో చెప్పింది. ఈ మొదటి శ్లోకం రెండవ శ్లోకంలో నమమ అనేది 2 సార్లు ఉంది. అక్కడ నమమ శివాభ్యాం స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఇక్కడ నమమ మెటీరియలిస్టిక్. అర్థమైనా? నా మమ జన ఇహ అమర భూరుహాభ్యాం. సో మళ్ళా సెకండ్ శ్లోకానికి వస్తే మొదటిది ఏమిటి, దీనికన్నా ముందు సనాతనాభ్యాం సుమనోహరాభ్యాం. సనాతనం అంటే శాశ్వతము, పర్మనెంట్, ఎటర్నల్, విచ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, అంటే మన లోపల ఉన్న డివినిటీ. ఆ డివినిటీని గురించి సుమనోహరాభ్యం. అదేం చేస్తా, డివినిటీ చేసేది ఏం పని ఏమిటంటే, ముందు లోపలున్న డివినిటీని చూడాలంటే మన మెంటస్ ఎట్లుండాలి అనేది లాస్ట్ టైం చెప్పాము. మళ్ళీ ఒకసారి
మన మనస్సును మనం మామూలుగా 3 రకాలుగా చెడు మనస్సు అంటే ఎప్పుడు చెడు థాట్సే, మనస్సు అంటే అప్పుడప్పుడు మంచి థాట్స్, అప్పుడప్పుడు చెడు థాట్స్, సుమనస్సు అంటే మంచి థాట్స్. చెడు థాట్స్, చెడు ప్లస్ మంచి థాట్స్ అంటే సాధారణంగా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్కి ఎట్లుంటుందంటే కొన్ని చెడు కొన్ని మంచి ఉంటుంది. నైదర్ టోటలీ బ్యాడ్, నెవర్ వీఆర్ టోటలీ గుడ్. నెవర్ వీఆర్ టోటలీ గుడ్. సో చెడు మనస్సు, మనస్సు, సుమనస్సు. చెడు మనస్సు వదిలేండి, ఇప్పుడు మనకు ఇటువంటి వాడిని మనస్సు. ఈ మనస్సు సుమనస్సు అంటే ఏమి? మంచి మనస్సు. యాక్చువల్లీ చెడు మంచి విని ఏమి కారణం ఏమి ఇక్కడ మనం మన మానవ స్థాయిలో ఆలోచన చెడ్డ మంచి అని కాదు. భగవంతుడికి ఏది నిన్ను దూరం చేస్తుందో అది చెడు. మనం స్పిరిచువల్లీ అట్లా పోవాలి. భగవంతునికి ఏది నిన్ను దగ్గరగా తీసుకోపోతుందో అది మంచి, అంతే. మనకు స్పిరిచువాలిటీ అంతే కావాలి. మనం అనుకున్న కొన్ని మంచి పనులు మన హృదయంలో ఉన్న భగవంతుడికి దూరం చేసుకుంటే ఆధ్యాత్మిక వ్యక్తిగా అది చెడే అనుకోవాలి. మనం పాయింట్ అర్థమైందా? మనం అనుకున్న కొన్ని మంచి పనులు మన హృదయంలో ఉన్న భగవంతుడికి ఒకవేళ దూరంగా మనల్ని తీసుకోపోతే అవి చెడువే. ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి చెప్తున్నా, మామూలు వాడికి కాదు. అర్థమైంది? సో చెడు మనస్సు ఉన్నవాడికి ఎప్పుడు ఇంకా వాడి బయట దృష్టి, వానికి ఏం చేయాలి వీనికి ఏం చేయాలి. సో వాని దృష్టి అసలు లోపలికే పోదు. మామూలు మనస్సు ఉన్నవాడికి కూడా పోదు. సుమనస్సు అంటే ఈ చెడు థాట్స్ అన్ని పోయి, అంటే చెడు ఆలోచనలు వాడికి ఉండవు. అంటే ది నంబర్ ఆఫ్ థాట్స్ ఆర్ బికమింగ్ లెస్. మన మనస్సులో ఆలోచనల సంఖ్య తక్కువ అవుతున్నది. ఈ ఆలోచనల సంఖ్య ఎట్లా తక్కువ అవుతుందని మళ్ళీ మనం రావాలి. ఇక్కడ ధ్యానం రాదు మనకు. అసలు మన ఆలోచనల కారణం ఏమంటే మనం నైకస్య క్షణమపి జాతు తిష్టస్య కర్మకు 24 గంటలు పని చేస్తుంటాం. పని చేస్తున్నప్పుడు ఏంది? ఫలితాలను గురించి మనం అది ఇట్లయితుందా ఇట్లయితుందా ఇట్లయితుందా. పని చేసేది శరీరం, ఫలితాలను గురించి ఆలోచించేది మనస్సు. అంటే ఒక్క పని చేయంగానే మనసులో ఒక కొత్త 10 ఆలోచనలు వస్తాయి. అంటే ఈ పని ఇట్లయితుందా ఇట్లయితుందా, ఇట్లయితే ఎట్లా. సో ప్రతి పని కూడా అది మంచి పనే కానీ చెడు పని కానీ ఒక 10 ఆలోచనలు ఇట్ ఈస్ పుట్టింగ్ ఇన్ యువర్ మైండ్. అర్థమైంది? సో నంబర్ ఆఫ్ థాట్స్ ఆర్ ఇంక్రీజింగ్ విత్ ఈచ్ సింగల్ యాక్ట్. విత్ ఈచ్ సింగల్ యాక్ట్, రఫ్గా చెప్తున్నా, ఒక్క పని వల్ల 10 థాట్స్. మనం ఒక క్షణం కూడా పని చేయకుండా ఉండలేకపోతున్నాం భగవద్గీత శ్లోకం ప్రకారం. సో ఇన్ ఏ డే హౌ మెనీ థాట్స్ వీఆర్ అక్యూములేటింగ్, న్యూ థాట్స్. అర్థమైంది? సో ఇక్కడ గురువుగారు ఏమన్నారు? నిష్కామ కర్మ చేయవయ్యా అని. నిష్కామ కర్మ అంటే ఏమి? కర్మ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫలితాలను గురించి నువ్వు ఆలోచించవచ్చు. అది పాపమా పుణ్యమా స్పిరిచువాలిటీ ఇది కాదు మనకు. ఫలితాలు అంటే ఆలోచనలు. సో ఒక్క కర్మ వల్ల నువ్వు 10 కిలోమీటర్స్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ది బికాజ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ థాట్స్. ఇదో ఫస్ట్లో చెప్పిన. కాబట్టి నువ్వు పని చేయకుండా అయితే ఉండలేవు. కాబట్టి నువ్వేం చేయాలంటే నిష్కామ కర్మ చేయాలి. అంటే ఫలితాలను గురించి ఆలోచించకుండా కేవలము పని చేస్తూ. సో ఒకవేళ నువ్వు అలా జీవించగలిగితే ది నంబర్ ఆఫ్ థాట్స్ విల్ నాట్ ఇంక్రీజ్. ఈ ఫలితాలు ఎందుకు గురించి ఆలోచిస్తున్నావు? ఫలితాలు దేని గురించి ఇంతకుముందు చెప్పినాము. ఫలితాలు అంటే ఒకటే, ఈ పని చేస్తే నాకు ఏమొస్తుంది, నా పిల్లలకి ఏమొస్తుంది, నా ఇవన్నీ మమకారం వల్ల. సో నీకు డిటాచ్డ్ అటాచ్మెంట్ వల్ల ఒక వ్యక్తి, డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి వాడు పని చేసినా కూడా పని వల్ల ది నంబర్ ఆఫ్ థాట్స్ విల్ నాట్ ఇంక్రీజ్. ఇది సింపుల్ బై వర్కే. ఇక్కడ వాడు కళ్ళు మూసుడు గీసుడు ఏమీ లేదు. యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ వర్క్ షుడ్ చేంజ్. యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ వర్క్ షుడ్. సో నిష్కామకర్మ వల్ల ఏమవుతుంది? నీ మనస్సులోని ఆలోచనల సంఖ్య పెరగకుండా స్లోగా తగ్గుతుంది. తగ్గడం అంటే ఏదైతే కొన్ని ఇదివరకు చేసిన పనుల భోగము, ఆ సంస్కారాన్ని భోగిస్తే ఉంటే ఆలోచన వెళ్ళిపోతుంది. సో స్లోలీ ది నంబర్ ఆఫ్ థాట్స్ విల్ రెడ్యూస్. సో యాజ్ ది నంబర్ ఆఫ్ థాట్స్ ఆర్ రెడ్యూసింగ్, ఈ మనస్సు సుమనస్సుగా అవుతుంది. ఇప్పుడు మీరు సుమనస్సు అంటే మంచి ఆలోచనలు చేసే మనస్సు అని కాదు, భగవంతుడికి ఏదైతే దగ్గర అవుతుందో. ఎందుకంటే ద డిస్టెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ యూ ఈజ్ బికాజ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ థాట్స్ అని చెప్పిన. అంతే కదా?
యాక్చువల్లీ ఒకప్పుడు మన భగవంతుడి దగ్గరే ఉండే సృష్టి అప్పుడు ఇవరు చెప్పినవి. అసలు మనస్సు క్రియేట్ కావడానికి వచ్చిన ఒకటే థాట్ ఏంది? నేనున్నాను, భగవంతుడున్నాడు, ఈ విశ్వం ఉంది. నెంబర్ 1 మనస్సు వచ్చేసింది. ఒక్క థాట్ రాగానే ఇంకో థాట్ వచ్చేది దాంతో ఆల్రెడీ భగవంతుడి కన్నా ఈ విశ్వం అందంగా ఉంది. రెండో థాట్ వచ్చే ఈ విశ్వం అందంగా ఉంది అంటే ఆయన విడిచిపెట్టి ఈ విశ్వంలో నేను ఎట్లా ఎంజాయ్ చేయాలి. ఇంకా నంబర్ ఆఫ్ థాట్స్ విల్ బి ఇంక్రీజ్. అర్థమైంది కదా? సో ఈ థాట్స్ యొక్క సంఖ్య మనం తక్కువ చేసుకుంటూ పోతే దాన్నే సుమనస్సు అని. అర్థమైంది? సో మనస్సులో థాట్స్ సంఖ్య తక్కువ అవుతున్న కొద్దీ నిష్కామ కర్మ వల్ల కానీ నిస్వార్థ క్రియాయోగం మాస్టర్ మన గురువుగారు చెప్పినట్టు చేసినప్పుడు ఏమైంది? అప్పుడు ఆ మనస్సుకు లోపల పోవాలి అని ఆలోచన. అంతవరకు ఎప్పుడు బయటే తిరుగుతుంటుంది, బయటే తిరుగుతూ ఉంటుంది. లోపల పోవాలనే థాటే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఇంకేం లేదు, అంతే కదా, లోపల పోవాలనే థాటే. అప్పుడు ఆ మనస్సు మన హృదయంలో శాశ్వతంగా ఎటర్నల్లీ ఉన్న ఏదైతే భగవంతుడు ఉన్నాడో వాని గురించి ఆలోచన చేయాలి. అంతవరకు బయట పోయే మనస్సు లోపల పోతుంది. దాన్నే గురువుగారు ఈ 2వ శ్లోకంలో ఏం చెప్పిండ్రు? సనాతనాభ్యాం సుమన అంటే సుమనస్సు లోపల శాశ్వతంగా ఉన్న దాని వైపు పోతుంది. సుమనస్సు కానిది ఏం చేస్తుంది? బయట ఉన్న తాత్కాలికం దాని వైపు పోతుంది. అంతే కదా, బయట ఉన్న తాత్కాలికం దాని వైపు పోతుంది. అసలు ముందు శాశ్వతం ఉన్నదే తెలియదు దాని డైరెక్షనే ఎప్పుడు ఇటే కదా. కాబట్టి ఇది అయిపోయింది. సో ఆ మంచి మనసు ఎప్పుడైతే లోపలికి పోతుందో భగవంతుని గురించి ఆలోచిస్తుంటుందో అంటే అప్పుడు భగవంతుడికి దీనికి మధ్యలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మీకు ఫస్ట్ చెప్పినట్టు భగవంతుడు ఏం చేస్తాడంటే అట్లా నువ్వు మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అతను నీకు ఒక హెల్ప్ చేస్తాడు. ఏమిటి? ఈ ఆలోచనల సంఖ్యను తక్కువ. ఒక 20 ఆలోచనలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలోచనను ఆయన హరిస్తూ పోతాడు, ఒక్కొక్క ఆలోచనను ఆయన తీసేస్తూ పోతాడు. తీసేయడం అన్నా హరించడం అన్నా లాస్ట్ టైం చెప్పినాడు. సో ఒక్కొక్క థాట్ పోతున్న కొద్ది ఏమవుతుంది? నీ మనస్సుకు భగవంతుడికి ఉన్న డిస్టెన్స్ తగ్గుతుంది. అంతే కదా, దట్ ఈజ్ హిజ్ వర్క్. మన పని ఏమి? ఆయన గురించి ఆలోచించడం. ఆయన పని ఏంది? ఆలోచించేవాడి ఆలోచనలు స్లోగా 1 by 1 you will take out and ultimately ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి ఉందో, ఆలోచన కారణమే నువ్వు మన దేని గురించి మనకన్నా అన్యమైన దాని గురించే కదా మనం ఆలోచించాం. యూజువల్ ఇట్ ఈజ్ అదర్ దెన్ మీ అనుకున్నప్పుడే మనం ఆలోచిస్తాం. అంటే మనం ఒక క్వశ్చన్ అడగాలి, మరి నేను ఆ శరీరాన్ని గురించి ఆలోచిస్తుంటే శరీరం నాకన్నా అన్యమైందా? మరి 5 ఏళ్ల నుంచి స్పిరిచువాలిటీ చదివి ఇంకా నేను శరీరం ఏం చేయాలి? ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజమైన నీవు కనపడవు. నీకు కనపడేది ఏదున్నా ఈ ప్రపంచంలో అది నీకన్నా వేరే. అవునా కదా? నీకు నీ శరీరం కనపడుతుందా లేదా? సో ఇట్ ఈజ్ అదర్ దెన్ యూ. నిజమైన నీవు కనపడవు. కనపడేది ఏదైనా అది నీకన్నా అన్యమైన. నా ఇల్లు అంటావు, నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు, నీవే తెలియకుండా సత్యం చెప్తున్నావు. నా శరీరం అంటావు. అవునగా? నా వేలుకు దెబ్బ తగిలింది, ఇక్కడ నా వేరే వేలు, కాబట్టి నీకన్నా అన్యమైంది శరీరం. కాబట్టి ఈ విధంగా మనం చేసినప్పుడు ఆ శాశ్వతమైనది ఈ ఆలోచనల సంఖ్య తక్కువ చేస్తూ పోతున్న కొద్దీ మనస్సు దానికి చేరువ అవుతూ అది ఆయనలా అది ఇప్పుడు మనకొద్దు. దట్ ఈజ్ నాట్ ద టాపిక్ వాట్ వీ వాంట్ టు డిస్కస్. సో ఇందులో మొదటి 2వ శ్లోకంలో ఏం చెప్పినాడే? సనాతనాభ్యాం సుమనోహర అంటే మనలో ఉన్న ఆ సత్ అంటే ఎటర్నల్, ఎప్పుడూ ఉండేది. సనాతన అనే ఎటర్నల్ అని కూడా అనొచ్చు మనము, సత్ అని. సో ఇక్కడ గురువుగారు మనం ఇప్పుడు శంకరాచార్యుల శ్లోకం ఒకటి చదువుతున్నాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. అవన్నీ. సో ఈ సనాతనాభ్యాం సుమనోహరాభ్యాం అంటే ఏంటి? మనస్సుతో లోపలున్న సత్తును గురించి ఆలోచించడము.
మనస్సు లోపలున్న సత్తుతో అనుసంధానం కావడము, మనస్సు లోపల ఉన్న సత్తు దగ్గరికి పోవడము, అదే సత్సంగం. సో మొదటి సనాతనాభ్యాం సుమనోహరాభ్యాం అంటే సత్సంగత్వం. ఓకే, సెకండ్ది ఏమున్నది? నిస్సంగత్వం. నిస్సంగత్వం అంటే ఏంటి? నీ పరిసరాలతో అన్వాంటెడ్ అటాచ్మెంట్ లేకపోవడమే నిస్సంగత్వం. నీ పరిసరాలతో అన్వాంటెడ్ అటాచ్మెంట్ లేకపోవడమే నిస్సంగత్వం. సో ఆ అన్వాంటెడ్ అటాచ్మెంట్ లేకుండా నువ్వు ఒకవేళ జీవించగలిగితే, డిటాచ్డ్ అటాచ్మెంట్తో ఒకవేళ నీవు జీవించగలిగితే, నీ పరిసరాలు ఎంత బాధాకరమైన, కల్పవృక్షం ఉన్న స్వర్గలోకంలో ఎంత ఆనందం ఉందో అంత ఆనందంగా నువ్వు జీవించగలవని సెకండ్ లైన్ పాయింట్ అర్థమైంది. సో సత్సంగత్వే ఇది ఒకటి. ధ్యానము అంటే ఇంకొక డెఫినేషన్. ధ్యానము అంటే ఏంటంటే మనస్సు లోపలున్న దైవాన్ని గురించి ఆలోచించడం. దైవం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అది సత్, అంతే కదా. మనస్సు మారుతూ ఉంటుంది, మనస్సు మారుతుంది. సో ధ్యానం అంటే ఒక కొత్త డెఫినిషన్ ఏమిటంటే, జీవితం అస్తిత్వాన్ని గురించి ఆలోచించడం ధ్యానం. ఇది కొంత కాంప్లికేషన్ ఏం కాదు, కొంచెం ఆలోచించండి. లైఫ్ థింకింగ్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మెడిటేషన్. జీవితం అస్తిత్వాన్ని గురించి ఆలోచించడం ధ్యానం. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. అస్తిత్వం ఏకం కాదు, ఎప్పుడు ఒకటే ఉంటుంది. నీ లోపల ఉన్న చైతన్యం, ఈరోజు నువ్వు మానవుడైనా, రేపు స్త్రీ అయినా, పురుషుడైనా, ఒక జంతువు అయినా, ఏమైనా అది మారదు. అస్తిత్వం ఒకటే. అస్తిత్వాన్ని ఆవరించిన జీవితాలు మారుతుంటాయి. ఈ జీవితంలో నువ్వు లోకేష్, నెక్స్ట్ జీవితంలో హామీద్ అలీ అవుతావు, అంతే కదా. తర్వాత జన్మలో షంసున్నీసా బేగం కూడా కావచ్చు. మరి సో జీవితాలు అనేకం, జీవితాలు మారుతూ ఉంటాయి. కానీ జీవితాలలో ఉన్న అస్తిత్వం ఏకం. మారంది అస్తిత్వం, మారేవి జీవితాలు. ఇంతవరకు ఏం డౌట్ ఏం లేదు. దీనికి మన సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, బంగారం అస్తిత్వం, బంగారు నగ జీవితం. ఈ బంగారంతో ఇవాళ ఒక గాజు చేస్తావు, కొన్ని రోజుల్లో ఒక నెక్లెస్ అవుతుంది, తర్వాత అది కంఠాభరణం అవుతుంది, ఇంకోటి ఇక్కడ పెట్టుకునేది అయితే ఇంకెక్కడైనా పెట్టుకునేది అవుతుంది. వాట్ ఎవర్ ఇట్. బంగారం ఒకటే, కానీ బంగారంతో చేయబడ్డ నగ మారచ్చు, అది మారుతూనే ఉంటుంది. సో బంగారం అస్తిత్వం, బంగారు నగ జీవితం. కానీ మన మనస్సుకు ఎప్పుడు అస్తిత్వాన్ని గురించిన ఆలోచన వద్దంటుంది. మనస్సుకి ఎప్పుడు జీవితాన్ని గురించి, అది వెరీ సింపుల్. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు మన మనస్సు ఎప్పుడైనా పొరపాటుతోనైనా మన హృదయంలో ఉన్న అస్తిత్వాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? సగటు మనిషి, మనం మంచివాళ్ళం కాదు. మన మనస్సు ఎంతసేపు జీవితాన్ని గురించి అవునా కదా. జీవితం కూడా ఈ దినం గురించి నీళ్ళు ఎప్పుడు వస్తాయి, నల్లా ఎప్పుడు వస్తుంది, కరెంటు పోతే నేను మిక్సీ చేయలేను, ఇడ్లీ పిండి రుబ్బాలని తొందరగా. మనసు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంది, మనసు ఎప్పుడు అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తుంది. సగటు మనిషి చెప్తా, మాలాంటి వాళ్ళకి. మనసు జీవితాన్ని గురించే ఎందుకు ఆలోచిస్తుంది, మనసు అస్తిత్వాన్ని గురించి ఎందుకు ఆలోచించదని మళ్ళీ క్వశ్చన్ వేసుకోవాలి. మనసుకు మార్పు కావాలి. మనసుకు ఎప్పుడు ఒకేలాగుంటే బోరు. దానికి మారేదాన్ని గురించి ఆలోచించడం మనసుకి ఇష్టం, అవునా కాదా. ఒక గంట సేపు ఇక్కడ కూర్చున్నా, ఇక్కడే కూర్చోమంటే కూర్చోవు. మార్పు కావాలి. సమ్ చేంజ్ షుడ్ బి దేర్, అవునా కదా. ఏముంది సార్, జీవితం ఒకటే రోజు అదే మనాటనసుంది, ఏం మజా లేదు అనేది మనస్సుకి ఎప్పుడు మార్పు రావాలి. మనస్సుకి ఎప్పుడు ఒకేలా ఉంటే నచ్చదు. అందుకే మనస్సే ఎన్నో జీవితాలను కోరుతుంది. మనస్సు ఈ జీవితంతో ఒక లెవెల్ అయినాక, అంటే ఒక కాలం అయినాక అనుకున్నాం, ఒక కాలం అయినాక అదృష్టవంతులు 30-40 ఏళ్ళకే వచ్చు, మాలాంటి వాళ్ళు 100 ఏళ్ళ వరకు ఇదే.
మనస్సు ఈ జీవితంతో ఎప్పుడైతే బోర్ అవుతుందో, ఈ జీవితంతో ఎప్పుడైతే వెగటు చెందుతుందో, గ్యారెంటీ చెందుతుంది, అది దానికి వెరైటీ కావాలి, నెక్స్ట్ జీవితంలో. అంటే ఒక మార్పు గల ఇదే జీవితం కాదు, నెక్స్ట్ జీవితం కాదు. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఈ జీవితంలో మనం ఉన్నాం, భార్య భర్త ఉన్నారు, 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు దేవుడి దయతో. మనసు ఏమంటుంది? ఆ 10 మంది పిల్లలు కొత్తలో పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ జన్మలో 10 మంది పిల్లలు అవుతున్నారు. పిల్లలే లేకుండా నేను నా భార్య హాయిగా హానీమూన్ పాడుకుంటూ ఉండాలి. ఆ మార్పు కావాలి దానికి. ఈ పాయింట్ అర్థం చేసుకో. ఆ మార్పు వచ్చా నెక్స్ట్ జన్మ పిల్ల లేదు, పాప లేదు, వీడు ఇద్దరు కొబ్బరికాయ పిచ్చుల్లాగా ఇద్దరు. అది ఇదే జీవితం, సమ్ వెరైటీ. సో ఒక్క విషయం ఏమంటే, మనస్సు రకరకాల జీవితాలను, మారే జీవితాలను ఎప్పుడూ కోరుతుంది. మారని దాని వెంట, స్థిరమైన దాని వెంట మనస్సు ఎప్పుడు పోదు. ఈ మారేదానికి మారని దానికి డిఫరెన్స్ ఏమిటి అని అడగాలి. మారేదానికి 3 గుణాలు ఉన్నాయి, మారని దానికి లేని గుణాలు ఏమవి? నామరూప గుణాలు. ఎంతసేపు మనసును బంగారు ముద్దనే చూడమంటే చూడొద్దు. దానికి దాదు అనగా ఒక నామం వచ్చే, ఒక రూపం వచ్చే, ఒక గుణం. మనస్సు ఎప్పుడు నామ రూప గుణాల వెనక పోతుంది, అంతే కదా. మనలో ఉన్న అస్తిత్వానికి అనే పేరు కనపడడానికి పేరు ఎక్కడ? నామం లేదు, రూపం లేదు, గుణం లేదు. కాబట్టి మనస్సుకి ఎప్పుడు నామము, రూపము, గుణమున్న దాని వెనక పోతుంది. పోయి కొన్ని రోజులకు దాంతో వెగటు చెందుతుంది. వెగటు చెంది మార్పు కావాలి. అంటే నామం మారాలి, రూపం మారాలి, గుణం మారాలి. దురదృష్టం కొద్దీ మన మనస్సు ఒక అధోస్థాయికి పోయినప్పుడు ఈ మానవ రూపం మీద కూడా దాని వెగటు కలగొచ్చు, చెప్పలేం మనం. అప్పుడు చాలా ప్రమాదకరం. ఇంకేదో రూపాన్ని కోరచ్చు, చెప్పలేం మనం. యూ కాంట్ సే. అంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏమి తెలుసుకోవాలంటే, మనస్సుకు ఎప్పుడూ మారేది కావాలి, మార్పు కావాలి. మనస్సుకు ఒకటే ఉంటే దానికి ఇట్ నెవర్ లైక్స్ ఇట్. ఈ మారేదానికే నామము, రూపము. ఎంతసేపు ఉన్నా మీ మనస్సు మీ నేమ్ గురించి ఆలోచిస్తుంది. నా పేరుకు పేరు ప్రఖ్యాతలు ఎట్లా కావాలి, నా రూపం ఎట్లుండాలి, నా గుణం ఎట్లా, అంటే అందరూ నన్ను మంచివాడు అనుకోవడము, లేదా అందరూ నన్ను భయపడాలనుకోవడము. మీరు ఉదయం, ఈ జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు చేసే అన్ని పనులు కూడా మీ నామము, రూపము, గుణం కోసమే. చూసుకోండి మీరు. ఏ మనిషి అయినా నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, నామం, పేరు ప్రఖ్యాతులు కావాలంటే నువ్వు బాగా చదువుకోవచ్చు, ఒక ఐఐటి చేయొచ్చు. పేరు ప్రఖ్యాతులు కావాలంటే బాగా డబ్బు సంపాదించవచ్చు. పేరు ప్రఖ్యాతులు అంటే గుండాగాడు కూడా కావచ్చు. ఎనీథింగ్ యూ కెన్ బికమ్. మనం చేసే ఆలోచనలైనా కర్మలైనా నామము, రూపము, గుణం కోసమే. అందరూ నన్ను మంచివాడు అనుకోవాలని మంచి పనులు చేస్తారు. సో మన మనస్సు అహర్నిశలు నామము, రూపము, గుణం కోసమే ఆలోచిస్తుంది. కొంచెం కాలం అయినాక ఈ నామం, అంటే ఈ జన్మలో ఉన్న నామము, రూపము, గుణంతో వెగటు చెంది కొత్త దాని కోసం అరుగుతుంది. సో మనస్సు ఎప్పుడు జీవితం వెనుక పరిగెత్తుతుంది. అలవాటు అయిపోయింది దానికి మార్పు. సో అటువంటి మనస్సును మారని అస్తిత్వం వైపు మనం పోవాలి. ఇప్పుడు చేసే ప్రయత్నం, మనం చేసే ప్రయత్నం అదే. కాబట్టి అటు ఎప్పుడు పోదది. మనస్సు ఎప్పుడు రుచి లేదు, అస్తిత్వంలో రుచి లేదు, నామం లేదు, రూపం లేదు, గుణం లేదు. కాబట్టి దాని వెనక అది పోదు, పోయే ప్రయత్నం కూడా చేయదు. దాన్ని మనం ప్రయత్నం ద్వారా చేయాలి, మెడిటేషన్. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే, ఇంకోటి పోవాలి ఇప్పుడు. అంటే ఈ సనాతనాభ్యాం సుమనోహరాభ్యానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తున్నావి. అసలు మనస్సు ఒక రూపాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తుంది అన్నారు. ఇప్పుడు మనల్ని ఆవరించి ఎన్నో రూపాలు ఉన్నాయి, అంతే కదా. కొంతసేపు నా మనస్సు లొకేషన్ గురించి ఆలోచించినప్పుడు నా మనస్సు లోకేష్ రూపం కాదు, కొంతసేపు అది బోర్ అవుతుంది. ఇంకొకరిని కూడా ఆ రూపం. అంటే మనసుకు మార్పు రావాలి. ప్రతి ఆలోచన వల్ల మనస్సు యొక్క రూపము మారుతుంది, అవునా కాదు.
మీరు ఒక టీవీ గురించి ఆలోచిస్తే మనస్సు టీవీ రూపం దాల్చేస్తుంది ఆటోమేటిక్. దానికి మార్పు ఉండాలి. కాబట్టి మనస్సు ఎప్పుడు రూపాల వెనకే పోతుంటుంది. ఒక రూపంతో పోరైతే ఇంకొక రూపం అంటే ఆ రూపం మనస్సు ఆ రూపాన్ని దాలుస్తుంది. అర్థమైందా? సో మనస్సుకి ఒక దృఢమైన భావన ఏర్పడిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడు ఉండాలి అంటే నాకు ఒక రూపం ఉండాలి. ఎందుకంటే ఏ మనసైనా నేను పోవాలి అని అనుకోదు. ఏ మనసైనా నేను ఉండాలి అనుకుంటుంది కానీ పోవాలి అని అనుకోదు కదా. కాబట్టి మనస్సు నేను ఎప్పుడూ ఉండాలి అంటే నాకు ఒక రూపం అనేది ఉంటేనే ఉంటా అని ఒక థాట్ దానికి పర్ఫెక్ట్ అయిపోయింది అది. కాబట్టి మన మనస్సు ఎప్పుడు కూడా మారే వ్యక్తులను గురించి ఆలోచన, మారే వస్తువులను గురించి ఆలోచన చేస్తూ ఆ రూపాలు దాలుస్తూ ఆనందంగా నా అస్తిత్వం కోల్పోకుండా నేను ఉన్నాను అనుకుంటాను. అటువంటి మనస్సును మనమేం చేస్తున్నాము? కళ్ళు మూసుకొని ఆ లోపల ఏదో రూపరహితం, దానికి రూపం లేదు, దానికి నామం లేదు, దానికి గుణం లేదు. ఇక్కడ నామము గుణం వద్దు, మనకు రూపాన్ని ఒకటి చూస్తుంది. దానికి ఏ రూపం లేదు, దాని గురించి నువ్వు ఆలోచించు అంటుంది మనసు. అంతేకాదు మనం మెడిటేషన్లో చేసేది. మనసు అంతేం పిచ్చిది కాదు. అంటే దానికి అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి బాగా తెలివైన మనసుగా మనసు తయారు చేసింది. ఇక్కడ ఉన్న అలవాటును మానుకొని ఇక్కడ దీన్ని చూస్తుంటే కొత్తలో ఏదో మంచి పని అని కళ్ళు మూసుకుంటుంది బాబు. చూసుకోగానే అది ఏంటి, దానికి ఎంతసేపు రూపాన్ని గురించి ఆలోచించి ఆ రూపాన్ని పొందడంలో దానికి ఆనందం ఉంది. ఇక్కడ రూపరహితం అయిపోయింది. సో అప్పుడు ఏమైతుంది? మనస్సు దేన్ని గురించి ఆలోచిస్తుందో దాని రూపాన్ని పొందుతుంది. ఇది ఒక ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ తెలుసుకోండి. కాబట్టి ఈ రూపమే లేని రూపరహితమైన దాని గురించి మనసు ఆలోచిస్తున్న కొద్దీ కొన్ని రోజులకు దానికి డౌట్ వచ్చి ప్రారంభ దశలో ఓహో నేను దేన్ని గురించి ఆలోచిస్తే ఆ రూపాన్ని పొందుతా, రూపము లేని స్థితిలో నేను ఉండలేను, ఒకవేళ రూపమే లేకుంటే నేను ఉండలేననే నిర్ణయానికి వచ్చింది మన మనసు. కాబట్టి అది ఎప్పుడు మెడిటేషన్ అప్పుడు మనం అందుకే కొత్తలో మెడిటేషన్ చేసినప్పుడు ఇటు పోదు మనసు, ప్రారంభంలో బయటికే పోదు. దాని గురించి ఆలోచించి దాని బలాత్కారంగా మెల్లమెల్లగా మనము తీసుకొని రావాలి. దానికి అసోసియేటెడ్గా మనం ఇవన్నీ చేయాలి. ఏది? దానిలో ఉన్న కోరికలు నశించాలి, దానిలో ఉన్న ఆలోచనల సంఖ్య తక్కువ అవుతూ పోవాలి. దానికంటే సైమల్టేనియస్లీ యూ హ్యావ్ టు డూ నిష్కామ కర్మ అండ్ ధ్యానం. కేవలం ధ్యానం చేస్తే నడవదు. సో అప్పుడు అందుకే మన మనసు రెజిస్ట్ అవుతుంది. రూపరహితమైన దాని గురించి నేను ఆలోచించను. అది కాదయ్యా నేను భగవంతుని గురించి ఆలోచిస్తున్నా, చాలా మంచి పని. అరే భగవంతుడు అక్కడ మంచిగా ఉన్నాడు కదా, భగవంతుడు మంచి కృష్ణుడు ఉన్నాడు, మూర్తి ఉన్నాడు, అది ఆలోచిస్తా. అర్థమైన పాయింట్? అయ్యో కృష్ణుని రూపం కాదు, ఏదో ఒక రూపం కావాలి నాకు. ఒక అమ్మాయి రూపమే కాదు, త్రిష రూపమే కాదు, నాకు కృష్ణుడి రూపమైన సమ్ రూపం ఐ వాంట్. ప్లీజ్ రిమెంబర్ దిస్. అందుకే ధ్యానానికి ఎప్పుడు మన మనస్సు సహకరించదు. ఎందుకంటే పూజ ఇటువంటి వాడి సహకరించదు. ఇక్కడ సమ్ రూపం ఇస్తే మనము మన పరిమితమైన మానసిక స్థాయిలో కొన్ని రూపాలు లోకువైనవి, కొన్ని రూపాలు పూజార్హమైనవి మనం డివైడ్ చేసుకున్నాం. ఇది మానవ స్థాయి డివిజన్. ప్లీజ్ రిమెంబర్ దిస్. అక్కడ అంతే, ఇక్కడ అంతే. ఇక్కడ కొన్ని చెడు ఆలోచనలు రాకపోవచ్చు, అక్కడ కొన్ని చెడు ఆలోచనలు రావచ్చు. అంతేగాని మనసైతే రూపం దాల్చిందా లేదా? కాబట్టి ధ్యానంలో ప్రాథమికంగా ఇన్ ద బిగినింగ్ స్టేజెస్లో మన మనస్సు మనకు సహకరించదు. ఎందుకంటే రూపరహితం అయిపోతుందని దానికి తెలిసిపోతుంది. రూపరహితమవుతానని ఒక దానికి తెలుస్తుంది. మరి ఎట్లా, హౌ ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్? సెకండ్ పాయింట్ మీకు చెప్పిన, మనస్సు ఎప్పుడైతే లోపలున్న డివినిటీని గురించి ఆలోచిస్తుందో దానిలోని ఆలోచనల సంఖ్య తక్కువైంది. మనసు రూపరహితమైన ఆలోచనల బరువు తగ్గుతోంది మనస్సుకు. దట్ ఈస్ ఎ పాజిటివ్ పాయింట్. దిస్ ఈజ్ ఎ నెగటివ్. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ పాయింట్. అదే మెడిటేషన్ చేస్తుండేదో తేలికైతున్నట్టుంది, ఇది జర బాగానే ఉంది అనుకుంటు. పాపం పిచ్చిదని అర్థమైనా చెప్పింది. ఆలోచనల బరువు తగ్గుతోంది. ఎందుకంటే మామూలు జీవితంలో
ధ్యానం చేయకుండా మామూలు జీవితంలో మన అన్ని బాధలకు కారణం ఏంది చెప్పినా ఆలోచనలు అధికమైనప్పుడే బాధలు ఉన్నా అంటే ఏంది బరువు ఆలోచనల బరువు వల్ల మనస్సు బాధగా ఉంది ఆలోచనల సంఖ్య తగ్గుతున్న కొద్దీ మనస్సు తేలికవుతుంది నేను కన్ఫ్యూజన్ లేదు ఆలోచనల సంఖ్య తగ్గుతున్న కొద్దీ మనస్సు తేలికవుతుంది సో ఇక్కడ రెండు ఉన్నాయి నెగటివ్ ఏంది నేను రూపరహితమైపోతాను అనే భయం ఒకటి కానీ ఆలోచనల బరువు తగ్గి ఇంకా హాయిగా ఉంది మనస్సు దట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇక టూ థింగ్స్ ఆర్ దేర్ రూపరహితమయ్యేది అల్టిమేట్ బట్ లైట్ ఫీలింగ్ ఆఫ్ దట్ లైట్నెస్ ఈజ్ ఇమీడియట్లీ యు ఆర్ ఫీలింగ్ ఇట్ డే బై డే యు ఆర్ ఫీలింగ్ దట్ ఇదేదో బాగానే ఉన్నది లెట్ మీ ఎంజాయ్ దిస్ ఇట్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఇట్ ఇట్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ది మైండ్ అట్లా అప్పుడు ఏం చేస్తుంటే ఇట్ ఈజ్ ప్రోగ్రెస్ అందుకే మనం ఎప్పుడు డివైన్ లైట్ అని అంటాం మనం డివైన్ లైట్ కాదు అది లైట్నెస్ ఆఫ్ డివినిటీ lightness of divinity. Human being is always heavy. Divinity is always light. ఎందుకు ఇక్కడ మైండ్ విత్ ఫుల్ థాట్స్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ హెవీ అక్కడ నో మైండ్ నో థాట్స్ దట్స్ వై ఇట్ ఇస్ ఆల్వేస్ సో ద హెవీ మైండ్ ఈజ్ థింకింగ్ అబౌట్ ది లైట్నెస్ ఆఫ్ డివినిటీ సో ఆ లైట్నెస్ గురించిన ఆలోచనలో ద హెవీ మైండ్ ఆల్సో బికమ్స్ లైట్ హౌ డస్ ఇట్ బికమ్ లైట్ బై రిడక్షన్ ఇన్ ది నంబర్ ఆఫ్ థాట్స్ అర్థమైంది సో ఇక్కడ రెండే సో థాట్ యొక్క నంబర్ మెడిటేషన్లో తగ్గుతున్న కొద్దీ మైండ్ ఈజ్ ఫీలింగ్ దట్ హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈజ్ అఫ్రైడ్ అంటే నేను ఉండనో లేదో అని బట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్ న్యూ సో మనం ఈ ఎక్స్పీరియన్స్ని ఎంకరేజ్ చేయాలి ఈ లైట్నెస్ను దానికి చేస్తూ పోతే ఏమవుతుందంటే ఇట్ విల్ గో టువర్డ్స్ సో సనాతనాభ్యాం మనోహరాభ్యాం అంటే మనస్సులో ఉన్న ఆలోచనలు నంబర్ వన్ రెడ్యూస్ చేస్తుంది ఏది రెడ్యూస్ చేస్తుంది మనలో ఉన్న శాశ్వతమైన డివినిటీ మైండ్ తనంతకు దాన్ని రెడ్యూస్ చేసుకోవడం లేదు సనాతనాభ్యం అంటే డివైన్ లైట్ మనలో హార్ట్లో ఉన్నది అది ఆలోచించే మనస్సు యొక్క థాట్స్ను తీసి దాన్నే మనస్సును హరించడం అంటే మనస్సులో ఉన్న థాట్స్ను హరించడం అంటే మనస్సులో ఉన్న థాట్స్ను వన్ బై వన్ తీసేయడం సో అల్టిమేట్లీ ఏమవుతుంది దట్ థాట్లెస్ మైండ్ అవుట్ థాట్లెస్ మైండ్నే మనం ఏమన్నాము ఇంకొక పేరు చెప్పాము దాన్ని నేకెడ్ మైండ్ అని నేకెడ్ మైండ్ సో మనస్సుకి 3 రూపాలు ఉన్నాయి ఒకటి స్థూల రూపము ఒకటి సూక్ష్మ రూపము ఒకటి నగ్న రూపము స్థూల రూపము మనస్సు యొక్క స్థూల రూపమే శరీరం మనస్సు యొక్క స్థూల రూపమే శరీరం మనస్సు యొక్క సూక్ష్మ రూపమే మనస్సు మనస్సు యొక్క నగ్న రూపమే ఆత్మ ప్లీజ్ రిమెంబర్ మనస్సు యొక్క సో ద నేకెడ్ మైండ్ ఈజ్ సోల్ విత్ మెనీ థాట్స్ ఈజ్ మైండ్ సోల్ ప్లస్ థాట్స్ ఈజ్ మైండ్ మైనస్ థాట్స్ ఈజ్ కాబట్టి మనలో ఉన్న సనాతనమైన ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఈ మంచి మనస్సు బాహ్యంగా పోకుండా కొన్ని ఆలోచన తక్కువైందంటే ఆ డైరెక్షన్లో పోతున్నప్పుడు ఉన్న ఆలోచనలు కూడా విల్ బి గోయింగ్ ఆన్ క్లియరింగ్ ఇట్ అల్టిమేట్లీ ది మైండ్ బికమ్స్ ఏ నేకెడ్ మైండ్ అంతే చెప్పాలి మైండ్ బికమ్స్ ఏ నేకెడ్ వితౌట్ ఎనీ థాట్ సో ఇది మొదటిలో సనాభ్యాం సెకండ్ లైను దీని గురించి చెప్పింది మనం మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఒకటే మనసు పోతుంది అది పోతుందంటే ఎవడు మెడిటేషన్ చేయడానికి గురువు ఇట్ ఎ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అవును కదా కాబట్టి మొదటి శ్లోకంలో మొదటి వరకు నా మమ శివాభ్యాం అని ఇక్కడేమన్నారు నమమ జన ఇహ అమర గురు సో మమకారం లేకుండా ఎందుకంటే ఇప్పుడు ఏది మెడిటేషన్ అప్పుడు ఈ ఫర్ దట్ 1 hour ఈ సనాతనాభ్యాం సుమనోహరాభ్యాం అప్లైస్ ఫర్ ద రిమైనింగ్ 23 hours ది సెకండ్ లైన్ అప్లైస్ నాన్ మెడిటేటింగ్ టైంలో ధ్యానేతర సమయంలో
నీవు జీవించే జీవితంలో డిటాచ్డ్ అటాచ్మెంట్తో ఉంటే ఈ లైఫ్లోనే విల్ బి. సో యూ షుడ్ బి హ్యాపీ డ్యూరింగ్ మెడిటేషన్ అండ్ ఈవెన్ డ్యూరింగ్ నాన్ మెడిటేటింగ్ టైం. సో ఇటువంటి దాన్ని మనకు ఒక సద్గురువు కల్పించగలడు. మన హృదయంలో ఉన్న సద్గురువు కల్పించగలడు, మన హృదయంలో ఉన్న భగవంతుడు కల్పించగలడు. సో ఇంత గొప్పతనం ఉన్న ఈ భగవంతుడి గొప్పతనాన్నే మన వేదాలన్నీ పొగుడుతున్నాయని థర్డ్ త్రయీ సతీ సూనృత వాంగ్ను సాధ్యం. యాక్చువల్లీ వేదాలు 4 అని మనం రొటీన్గా చెప్తాము, బట్ మొదటి నుంచి అధర్వణ వేదాన్ని వేదాల్లో వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. ఋగ్వేదము, యజుర్వేదము, అందుకే వేదమాతను త్రయీ సతీ అంటాం, అంటే 3 వేదముల మాత. సో 3 వేద, అందుకే త్రయీ అన్నాడు, 4 పెట్టలే అక్కడ. త్రయీ సతీ సూనృత అంటే సత్యమైన పలుకులు, వేదాలు అసత్యం పలకవు. అసలు ఆ వాక్యము త్రయీ సతీ సూనృత వాక్ నుతాభ్యాం. వాక్ అంటే వాక్కుతో, నుత అంటే స్తుతించుట. అర్థమైందా? త్రయీ సతీ వాక్ నుతాభ్యాం, వాక్కుతో నేను 24 గంటలు ఆ 3 వేదముల మాత త్రయీ సతీ వాక్ నుతాభ్యాం. సూనృత అంటే సత్యవచనముల చేత నిన్ను ఎప్పుడు పొగుడుతూ ఉన్నది. అంటే నీ యొక్క గొప్పతనాన్ని, అంటే వేదాలు కూడా నేను పొగుడుతున్నాయి అంటే భగవంతుడిని. మొదటి రోజే చెప్పుకున్నాం మనం, ఇది గురు స్తోత్రాలు కావు, గురు పాదుక స్తోత్రాలు. గురు పాదుక అంటే 2 ఉన్నాయి, అందులో కేవలం భగవంతుడే లేడని కూడా చెప్పిన. గురువు అంటే భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ. పాదుక అంటే రక్షించే ప్రకృతి, అంటే మనల్ని సరౌండింగ్. సో ఇందులో 2 ఉన్నాయి, ఎప్పుడు మొదటి రోజు కూడా చెప్పినారు. గురు పాదుక అంటే భగవంతుడు ప్లస్ డివినిటీ అండ్ హిస్ యూనివర్సల్ మైండ్ ఆర్ డివైన్ ఎనర్జీ అని పెట్టుకుందాం. డివినిటీ అండ్ డివైన్ ఎనర్జీ. కాబట్టి దీని రెండింటిని కూడా 3 వేదాలు కూడా పొగటేటంత గొప్పవాళ్ళు మీరు అంతే దాంట్లో. అందుకనే త్రయీ సతీ సూనృత వాక్. అంటే వేదాలు కూడా పొగడగలిగిన హై లెవెల్లో భగవంతుడు ఉన్నాడు. సో ఇక్కడ మళ్ళా ఒక డౌట్ ఏమవుతుందంటే, అసలు భగవంతుడిని శబ్దం పొగడగలదా అంటే? వేదాలంతా శబ్దంతోనే కదా. వేదములు అనగా ఆల్ బుక్స్ కంటైన్ ఓన్లీ వర్డ్స్. అంటే వేదమాత కూడా శబ్దాల ద్వారానే పొగుడుతుంది. బట్ ఆయన శబ్దాలకు అందని వాడు. శబ్దాలతో యూ కాంట్ డిస్క్రైబ్ గాడ్, హీ ఈజ్ బియాండ్ వర్డ్స్, బికాజ్ గాడ్ ఈజ్ సైలెన్స్. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆ వేదమాత కూడా శబ్దాలతో పొగిడే ప్రయత్నం చేస్తోందట. వేదమాత కూడా తనకు తెలిసిన, అంతే కదా, 3 వేదముల తల్లి తనకు తెలిసిన శబ్దాల ద్వారా ఆయనను పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. బట్ షీ కాంట్, ఎందుకంటే గాడ్ని గురించి ఏం చెప్పినా యూ షుడ్ టాక్ ఇన్ సైలెన్స్. వర్డ్స్ విల్ నాట్ రీచ్ గాడ్. అందరూ భయం వేస్తుంది రేపు. లేదంటే సంస్కృతం వర్డ్స్ ఆయన రీచ్ అవుతాయని అన్నట్టు అనుకోకు. మామూలుగా మనకు తెలుగు వర్డ్స్ ఇంగ్లీష్ కాదు, సంస్కృతం. వర్డ్స్ విల్ నాట్ రీచ్ గాడ్. నంబర్ 1. ఆలోచన ఎట్లయితే నీకు భగవంతునికి ఒక మధ్యలో ఒక డిస్టెన్స్ క్రియేట్ చేసిందో, శబ్దము కూడా నీకు భగవంతుడికి మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. గాడ్ యువర్ సెల్ఫ్ సౌండ్, యూ షుడ్ గో బియాండ్ సౌండ్, అంతే కదా, బికాజ్ ఈజ్ సైలెన్స్. సైలెన్స్ కాంట్ బి డిస్క్రైబ్డ్ విత్ సౌండ్, సైలెంట్ కాంట్ బి డిస్క్రైబ్డ్ విత్ స్పీచ్, బికాజ్ సైలెన్స్ ఈజ్ బియాండ్ స్పీచ్. Speech is temporary, silence is permanent. Silence is always permanent. Silence is terminal. Speech is to begin. అందుకే మన లైఫ్లో కూడా చూడండి, పాప పుట్టగానే స్పీచ్తో క్యాంట్ అది. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఇట్ హ్యాస్ టేకన్ బర్త్ విత్ స్పీచ్, ఇట్ హ్యాస్ టేకన్ బర్త్ విత్ సౌండ్. ఎవ్రీథింగ్ ఎండ్స్ ఇన్ సైలెన్స్. సో ఎండ్ ఈజ్ ఆల్వేస్ సైలెన్స్. అర్థమైంది? సో ఎండ్ అయినప్పుడే కదా ఆయనను మనం చేరేది. కాబట్టి
శబ్దము ద్వారా భగవంతుడి దగ్గరికి మనం పోలేము. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫండమెంటల్ ట్రూత్. మరి ఇంత శబ్దం ఉందే భగవంతుని వర్ణించేటప్పుడు ఈ ప్రపంచమంతా శబ్దమయమైపోయింది అంటే ఈ శబ్దం వల్ల ఏమిటి లాభం అంటే దీనివల్ల పొందలేమనే జ్ఞానం పొందడానికి శబ్దం కావాలయ్యా. ఇదివరకు కూడా చెప్పినా మీకు. ఇప్పుడు డబ్బు నాకు నిరుపయోగం అని ఎప్పుడు తెలుస్తుంది? బాగున్నప్పుడు తెలుస్తుంది. ఏమి లేనోడు డబ్బు నిరుపయోగం పోయాను ఇట్లా చెప్తాడు. బాగా ఎందుకు డబ్బు సంపాదించాలి? నాకు కావాల్సింది దీనివల్ల నాకు దొరకదని అని తెలుసుకోవడానికి బాగా సంపాదించాలి. అంతే కదా? అట్లనే జ్ఞానం కూడా అంతే. జ్ఞానం వల్ల నాకు కావాల్సింది నేను పొందలేనని తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. అలాగే ఈ శబ్ద సాహిత్యం కూడా నా గమ్యాన్ని చేరడానికి ఇది ఉపయోగపడదు అని తెలుసుకోవడానికి శబ్దం అవసరం. ఇన్ని కావాలంటే జీవితంలో మనకు ఎంతో ఎక్స్పీరియన్స్ కలగజేస్తాడు భగవంతుడు. ఒక జన్మలో డబ్బు బాగిచ్చే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు చెప్తా, మారే జీవితాలంటే ఇదే. ఈ జీవితంలో ఇప్పుడు నీ మనస్సుకు డబ్బు 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 బాగా వచ్చినాక జీవితం ఎండులో డబ్బు వల్ల నాకు లాభం లేదు, నెక్స్ట్ జీవితం నాకు డబ్బు వద్దు, జ్ఞానం ఉంటే బాగుంది. ఇట్ వాంట్స్ వెరైటీ. నెక్స్ట్ జన్మలో జ్ఞానం బాగా వస్తుంది, హెల్త్ ఉంటుంది, డయాబెటీస్ ఇది వస్తుంది. ఈ రెండు లాభంలో హెల్త్ బాగుంటేలా బాగుంటుంది, డబ్బు లాభం లేదు అంతే కదా. నాది ఎంత డబ్బు ఉంటే నాకు సపోజ్ ఇఫ్ నాట్ హెల్దీ, ఈ డబ్బు అంతా డాక్టర్ దగ్గర యశోద హాస్పిటల్లో పోతుంది. అవునా కదా? సో దిస్ వెరైటీ వాంట్ మైండ్ ఆల్వేస్ వాంట్ వెరైటీ. ఒక జన్మలో డబ్బు, ఒక జన్మలో జ్ఞానము, ఒక జన్మలో ఆరోగ్యము, ఇట్లా ఇట్ వాంట్ వెరైటీ. సో అలాగే శబ్ద సాహిత్యం వల్ల అల్టిమేట్లీ ఏమొస్తుందంటే శబ్దం వల్ల నేను ఏది కావాలనో దేన్నైతే నేను వర్ణిస్తున్నానో దాన్ని నేను పొందలేను అని దే విల్ కమ్ టు వన్ కంక్లూషన్. అర్థమైందా? అప్పుడు వాడు కళ్ళు మూసుకొని నిశ్శబ్దం. సో భగవంతుడిని, నీలో సనాతనంగా ఉన్న భగవంతుడిని చేరడానికి కేవలం ఒకటే మార్గం, అది నిశ్శబ్దము. శబ్దం ద్వారా యూఆర్ క్రియేటింగ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ యూ. ఆలోచన ద్వారా యూఆర్ క్రియేటింగ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్. అంటే నిన్ను భగవంతుడిని దూరం చేసేది శబ్దము, నిన్ను నీలోని భగవంతుడిని దూరం చేసేది నీ ఆలోచన, నిన్ను నీలోని భగవంతుడిని దూరం చేసేది నీ కోరికలు. అంతేనా? ఇంకోటి భయంకరమైనది చెప్తే, నిన్ను నీలోని భగవంతుని దూరం చేసేది నీవు చేసుకున్న ఆచారాలు. ఆచారములు అంటే ఏంటి? రేపు గణపతి చదువుతుంది మనకి, అవునా? 21 పత్రిక చేయాలి. యూఆర్ మోర్ థింకింగ్ అబౌట్ ఇట్. అక్కడ పోదావు, ఇక్కడ పోదావు, 21 మోదుగలు చేయాలి, 21 కుడుములు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, మడి కట్టుకోవాలి. సో ఎంటైర్ టైమ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దిస్. అవునా కాదా? దేర్ ఈజ్ నో టైమ్ లెఫ్ట్ టు థింక్ అబౌట్ గణపతి. విషయం చెప్తున్నా, ఇది ఆధ్యాత్మికానికి రిలీజన్కు డిఫరెన్స్ చెప్తున్నా. సో భగవంతుడి నుంచి నిన్ను దూరం చేయడంలో ఈ మూడిటికి ఇది కూడా మనం యాడ్ చేయాలి. అందుకే స్పిరిచువాలిటీలో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదు. అవునా? స్పిరిచువాలిటీ ఏంటి? నువ్వు మనస్సుతోని ఆయన గురించి ఆలోచించు. సనాతనాభ్యాం సు మనోహరాభ్యం అంతనే చెప్తాడు. కాబట్టి ఇవిన్నిటి వల్ల ఏంటంటే అల్టిమేట్లీ ఇవి లాభం లేదు అనే జ్ఞానం మనకు అర్థమైందండి. సో ఈ రెండవ శ్లోకం సనాతనాభ్యాం సు మనోహరాభ్యాం నమమ జన ఇహ అమర భూరుహాభ్యాం త్రయీ సతి సూందుత వాక్ నుతాభ్యాం. నుతాభ్యాం అంటే నుతించుట, స్తుతించు. నమో నమస్త్రీ గురుపాదు కాదు. ప్రతి శ్లోకంలో కూడా 2 నమాలు ఉంటాయి. ఎప్పటికి చూడండి, నమో నమః, శ్రీ గురు అది భగవంతుడు, పాక్ ఉకాభ్యాం మొదట చెప్పిన అంటే రక్షించే ప్రకృతి, అంటే పరమాత్మకు నమస్కరించాలి, రక్షించే ప్రకృతికి నమస్కరించాలి. దిస్ ఈజ్ డివైన్ ఎనర్జీ. ఈ రెండిటికి కాబట్టి 2 నమాలు ఉంటాయని చెప్తున్నా మీకు. ఒకటే నమశ్రీ గురుపాదకాభ్యం అన్నాడు, నమో నమః శ్రీ గురు. శ్రీ గురు ఒకటి,
శ్రీ అనేది ఎవరికైనా పెద్దలకు మనం చెప్పినప్పుడు శ్రీ అని పెడతాం, అంతకనే ఏం లేదు. శ్రీ గురు పాదుక అంటే రక్షించే ప్రకృతికి నమస్కారము, పరమాత్మకు, ఈ రెండింటినీ మనము ఎందుకంటే కేవలం భగవంతుణ్ణి చేరడానికి భగవంతుడు ఒకడే నో యూస్. హీ ఆల్వేస్ రిక్వైర్స్ డివైన్ ఎనర్జీ. ప్లీజ్ రిమెంబర్ దిస్. నీవు డివినిటీని చేరడానికి కేవలం డివినిటీ పనికిరాదు. డివినిటీ ప్లస్ డివైన్ ఎనర్జీ రెండు కూడా ఉండాలి. పాయింట్ అర్థమైందా? ఇక్కడ గురువుగారు చెప్పింది. ఎందుకంటే పెద్దలందరూ దే థింక్ అలైక్. మన గురువుగారు కూడా ఏమన్నారు? శ్రీ గురు పాత్ ఒక డివినిటీ అండ్ డివైన్. మీ మిషన్లో ఉన్న 3వ లైన్ కూడా అదే. నన్ను ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి ప్లస్ శక్తివి. ఏకైక స్వామి అంటే శ్రీ గురువు, శక్తివి అంటే పాత్ ఉకాభ్యాం. సో ఆల్ గ్రేట్ పీపుల్, ఆల్ సెయింట్స్, దే థింక్ alike. We with our limited intellect, we differentiate them. అవునా కాదా? నీ థర్డ్ లైనే ప్రతి దాంట్లో చెప్తున్నాడు ఇక్కడ, నమో నమస్తి గురుపాదకాయ, నమో నమస్తి. సో డివినిటీ ప్లస్ డివైన్ ఎనర్జీ, దీస్ టూ థింగ్స్ సపరేట్. అర్థమైందా? కేవలం డివినిటీ లాభండి. అఫ్కోర్స్ డివైన్ ఎనర్జీ అంటే ఏదో డివినిటీ నుంచి వేరే కాదు. డివైన్ ఎనర్జీ ఈజ్ ఇన్ డివినిటీ, అంతే కదా. బట్ దట్ డివైన్ ఎనర్జీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ డివైనిటీ టు బీ ఆఫ్ సమ్ యూస్ టు యూ. సో వాట్ ఈజ్ గాడ్? వాట్ ఈజ్ గాడ్ అంటే డివినిటీ విత్ డివైన్ ఎనర్జీ ఇన్సైడ్. వ్యక్తము కాని భగవత్ శక్తితో ఉన్నవాడు భగవంతుడు. వ్యక్తము కాని అంటే విచ్ ఇస్ నాట్ ఎక్స్పోజ్. వ్యక్తము కాని తన శక్తితో ఎవరైతే ఉన్నాడో ఆయనను మనము భగవంతుడు అని. అంటే టార్చ్ లైట్, వెలగని టార్చ్ లైట్, సెల్స్ ఉన్నాయి, నో యూస్. అవునా కదా? అది అవ్యక్తము. అవ్యక్తం అంటే కనపడదు. ఏమో ఇన్ని రోజులు నువ్వు అవ్యక్తం మీనింగ్ చెప్తలేవు. అవ్యక్తం అంటే కనపడదు, అంటే నాట్ రికగ్నైజ్డ్. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఊరికే కూర్చుంటే ఎవరు రికగ్నైజ్ చేస్తాడు? మీరు మీ భుజబలమైన చూపాలే, లేదా 4 క్వశ్చన్లు అయినా అడిగితే అమ్మా ఆయన ఏదో అడుగుతున్నాడు అంటే నీలో ఉన్న శక్తి వ్యక్తం అయినప్పుడే నీకు గుర్తింపు కలుగుతుంది. అవునా కాదు? ఈ ప్రపంచంలో ఎవరైనా అంతే. ఇది నాట్ నీలో ఉన్న ధనశక్తో, బలశక్తో, భుజశక్తో, జ్ఞానశక్తో ఏదో ఒకటి నీ నుంచి బహిర్గతమైనప్పుడే నీకు గుర్తింపు కలుగుతుంది. గుర్తింపు అంటే నువ్వు వ్యక్తం అవుతావు, అంతవరకు అవ్యక్తమే. వస్తావు పోతావు, వస్తావు పోతావు. సో అలాగే డివినిటీలో ఎనర్జీ ఉంది, టార్చ్లో సెల్స్ ఉన్నాయి. ఇదివరకు కూడా చెప్పినా మీకు, చీకట్లో టార్చ్ ఉంది, ఏం లాభం? ఆ టార్చ్లో ఉన్న శక్తి బహిర్గతం అయితే వెన్ దట్ లైట్ కమ్స్ అవుట్, దట్ లైట్ ఇట్ సెల్ఫ్ షోస్ వేర్ టార్చ్ ఈజ్. ఆ లైట్ను పట్టుకొనే కదా నువ్వు టార్చ్ దగ్గర పోయేది. సో వాట్ ఈజ్ డివినిటీ? డివినిటీ విత్ డివైన్ ఎనర్జీ ఇన్సైడ్ దట్. ఇట్స్ ఆఫ్ నో యూస్ టు అస్ and no use to God. He is also not recognized. God is not recognized. Recognized అంటే అవ్యక్తం. గురువుకు గాడుకు డిఫరెన్స్ చెప్తున్నా ఇప్పుడు, అంతకన్నా నేనేం చెప్తలేదు. వాట్ ఈజ్ గురు? డివినిటీ విత్ ఎక్స్పోజ్ డివైన్ ఎనర్జీ. డివినిటీ వేర్ ద డివైన్ ఎనర్జీ హెస్ కమ్ అవుట్. అర్థమైందా? డివైన్ ఎనర్జీ బయటకు వచ్చిందే టార్చ్ వెలిగింది అంటే దాని శక్తి బహిర్గతం అయింది, అప్పుడే నీకు టార్చ్ వ్యక్తం అవుతుంది. అంటే ఒక టార్చ్ ఇక్కడ ఉంది అని తెలుస్తుంది. సో గురువు అంటే భగవంతుడు, ఆయన శక్తి బహిర్గతమైనప్పుడు భగవంతుడు కానీ గురువు అన్న. భగవంతుడు ప్లస్ బహిర్గతమైన భగవంతుని శక్తి ఈజ్ ఈక్వల్ టు గురువు. డివినిటీ ప్లస్ డివైన్ ఎనర్జీ ఈజ్ గురువు. డివినిటీ విత్ వేర్ ఇన్ డివైన్ ఎనర్జీ ఈజ్ ఇన్సైడ్ హిమ్ ఈజ్ గురువు. సో గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఇప్పుడు నీకు గారు. సో పరబ్రహ్మ మనకు సాక్షాత్కరించాలన్నా, పరబ్రహ్మకు ఒక గుర్తింపు కలగాలన్నా, పరబ్రహ్మ వ్యక్తం కావాలన్నా ఆయనలో ఉన్న శక్తి బహిర్గతం. శక్తి బహిర్గతంగానే భగవంతుడు యూజ్లెస్, అంతే కదా? శక్తి బహిర్గతం కావాలి.
కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ప్రగతి చెందాలంటే సాక్షాత్కరించిన పరబ్రహ్మే మన జీవితాలలో ప్రవేశించాలి. అంటే గురువు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ గురువు, గాడ్ ఈజ్ నాట్ లెస్. గురు ఆల్సో హెస్ కమ్ ఫ్రమ్ గాడ్, బట్ దట్ ఎనర్జీ షుడ్ కమ్ అవుట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ God and both are having, but here it has come out, there it is inside. So Namo Namastri Guru Path Upas. So ఇది ఈ యొక్క థర్డ్ లైను రెండు మనకు ఓకే. హరి ఓం తత్సత్.